మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయగలడని నమ్మాలంట. దేవుడు మంచి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. కానీ వాక్యం అంటుంది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అంట. తప్పుడు వ్యవహారాలు చేస్తూ, తప్పుడు కార్యక్రమాలు చేస్తూ నేను భక్తురాలను అనుకుంటే, దేవుడంట ఆయన ఉగ్రత అటువంటి వాళ్ళ మీదకి వస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని ఉగ్రత పాపిష్టుల మీదకి వచ్చింది. దేవుడంట తీర్పు తీర్చేటప్పుడు ముందు హెచ్చరిస్తాడంట. హెచ్చరించకుండా తీర్పు తీర్చాడంట. హల్లెలూయా. థాంక్స్ అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు హెచ్చరించకుండా తీర్పు తీర్చడంట. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆమేన్. లోబడితేనేమో, దేవుని వాక్యానికి లోబడితే దీవెనలు ఉంటాయి, లోబడకపోతే శాపాలు ఉంటాయి. చాలామంది నా గురించి ఏం చెప్పుకుంటారంటే, ఆయన అంతా ఎప్పుడు ఏందంటే అదే వాక్యం అటు చెప్తాడేమండి, శాపాలు వస్తాయి అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అంటే నా మీద ఆడవటం ఎందుకు? నేను చెప్పట్లా, దేవుని వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ఎంతకాడికి సేవకుల మీద ఏడి చేస్తుంటారు చాలామంది. మేము చెప్తున్న మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, వినని కాదు, వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. అర్థమైందా? అంటే మాట వింటేనేమో దీవెనలు, మరి వినకపోతే ఏంటి పరిస్థితి? 28:15 వచనం కూడా కదండి. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపాలన్నీ నీకు సంభవించును. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? ఏమా, వింటే దీవెనలు, వినకపోతే శాపాలు. మా మీద ఎందుకు గడిచేది? నేను చెప్పే మాట దేవుడు చెబుతున్న మాట అది. కాబట్టి దేవుడు ఒక పట్టణానికి తీర్పు తీర్చేటప్పుడు, ఒక వ్యక్తికి తీర్పు తీర్చేటప్పుడు ముందు హెచ్చరిక చేస్తాడండి.
ఏంటది? హెచ్చరిక. హెచ్చరిక లేకుండా తీర్పు తీర్చడు. ముందు హెచ్చరిస్తాడు. హెచ్చరించినాక నువ్వు వెళ్ళలేదనుకో నాశనమే వారి అంతం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దేవుని మాటలు వినాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ప్రవక్తలలో చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. మేజర్ ప్రాఫిట్స్. ఈ పెద్ద ప్రవక్తలలో ఉన్న ఒక ప్రవక్త పేరు యెషయా. వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్తల యొద్దకే వస్తుంది. చాలా మందికి వాక్యం తెలియదు. ఏడుండారు అయ్యాలి ప్రవక్తలు, పేవక్తలు ఏడుండారు అయ్యాలి పేవక్తలు. చెప్పులు మూత వేసుకుని పేవక్తలు ఏడుండారు ఏడంటారు. తెలిసి సత్యగా వాక్యం తెలియదు, ఏం తెలియదు. చాలా మంది పాస్టర్లకే తెలియదు, మీకేం తెలుసు? హల్లెలూయా. ఆ ప్రవక్తలు లేరు, ఎవరు లేరు అనుకునే కాడికి యేసయ్య ఎందుకన్నాడు? ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను తిట్టుకుంటారు, మీలో దాన్ని తిట్టిన వాళ్ళు 10 మంది ఉంటారు ఏమో నిజంగా. ఎందుకంటే నేను కరెక్ట్ వాకింగ్ చెబుతాను. నేను తిట్టుకుని నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే రేణుక చెప్పిన సాక్ష్యానికి నేను చాలా సంతోషించాను. ఎందుకు తెలుసా? మన అంశాల్లో ఒక అంశం ఏంటంటే చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు. ఇర్మియాలో వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా మరణం. మీరు ఎంత తిట్టుకుంటే ఆఫ్టర్ ఆల్ సాక్ష్యం ఉంది ఇక్కడ. నా పరిచర్యకు సాక్ష్యం ఉంది. నేను చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు అంటానికి సాక్ష్యం ఉంది. జంగం పోతుంటే కుక్కలను మరగట్లు అనుకుంటాను. దేవుడు నాతో ఉన్నాడు అనుకోవటానికి ఆ అమ్మాయి ఇచ్చిన సాక్షి. మొరపెడుతున్నాం. మీలో చాలామంది తిని నిద్రపోతున్నారు, కానీ మేము ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థనల్లో, 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థనల్లో, అలాగే ప్రతి బుధవారం రాత్రి పిడుగురాళ్ళలో ఉపవాస ప్రార్థనల్లో, మంగళవారం ప్రార్థనల్లో, కొప్పరంలో, ప్రతి చోట జరిగేటువంటి ప్రతి పరిచర్యల్లో, ప్రార్థనల్లో మేము వీటన్నిటికి నిమిత్తమై ప్రార్థనలు చేస్తాం. అర్థమవుతుందా? అదే గోడ ఆ పిల్లల మీద కాకుండా వీళ్ళ మీద పడితే పరిస్థితి ఏంటి? హల్లెలూయా. మారండి. సేవకుడి మీద కత్తులు చూసుకోమాట. మీకే నాశనం అది. నాకేం కాదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమన్నా తగ్గానా? 20 సంవత్సరాల నుంచి తగ్గటాలు ఏముండవు. ప్రైజ్ ది లార్డ్. పెరగటం తప్ప. మొన్నదాకా 79 ఉన్నా, ఇలా 82, 81 వచ్చాను. లెక్క కూడా చేయను నేను. ఎందుకంటే ఇందాక కాలేబన్న మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మేము దేవుని దగ్గర నుంచి వచ్చినాడు, దేవుని గారిని వచ్చిన లెక్క కూడా అవుతుంది. అడుగు తినేవాడికి 66 రూళ్ళని వాకింగ్ చెప్పగలిగే దమ్ము మా ముందు యేసయ్యా అంటే ఏదో ఊరికో చెప్పుకోండి సార్. ఏదో ఊరు. మీరు కాకపోతే ఇంకొక ఊరు, ఆ ఊరు కాకపోతే ఇంకొక ఊరు. అర్థమైందా? మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. హల్లెలూయా. 4 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడికైనా పోయి చెప్పుకోగలం. కానీ చెప్పేది మాత్రం సత్యం. సత్యం తప్పినా, పచ్చం తప్పినా చచ్చిపోతారు. గుర్తుపెట్టుకోండి. సత్యం తప్పిన ఒక దైవజనుడు అన్నాడు, సత్యం తప్పిన దిగి పురుషోత్తం, సత్యం తప్పిన పచ్చం తప్పిన చచ్చిపోతారు అన్నాడు.
పచ్చని కామెర్లేని కామెర్లోడు పలావ్ పెడితే పరదేశులమో ప్రియులారా మన పెట్టి కట్టడమే ఇక. మరి సత్యం తప్పితే ఆత్మీయంగా చచ్చిపోతావు. పై శరీరానుసారం బాగానే ఉంటావు, ఆత్మీయంగా చచ్చిపోతావు. ఇంకా ఆత్మీయంగా చచ్చిపోయిన వాటికి నీకు నరకనేగా, పరలోకం లేదు. ఆమేన్. అందుకే సత్యము కొరకు పోరాడాలి, సత్యము కొరకు బతకాలి, సత్యం కొరకు చచ్చిపోవాలి. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. తప్పుడు ఎవరాలు చెప్తే మిమ్మల్ని అందరూ చూపించుకొని అట్లయితే కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో అమెరికా నుంచో కెనడా నుంచో లేకపోతే ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరు నుంచో సంవత్సరం నెలకి 1 లక్ష 10 లక్షలు తెచ్చుకొని హ్యాపీగా అదే 2-3 ఏసీలు పెట్టుకుని ఒక కారు వేసుకొని తిరుగుతాం. తర్వాత నరకనేగా. ఏది నువ్వు బోధించిన బోధకుడు ఆడికి బాగున్నాయి, ఆడికి ఎట్టయినా పోవాలా, మీరైనా పోవాలా, నేనైనా పోవాలా. తప్పించుకోలేవు సిస్టరు, ఓ సిస్టరా బెదరో, తప్పించుకోలేవు. ప్రవక్త చెప్పాడు, చచ్చినాక 2 ప్లేసులు ఉంటాయి, వేటిల్లో ఒకదానికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకదానికి పోవాలా. సత్యాన్ని పట్టుకున్నావా, హల్లెలూయా, సరాసరి ఆయన కాడికి వెళ్ళిపోతావు. సత్యం తప్పావా, ఇంకా పకోడీలాగా ఏపటం. ఒకరోజు కాదుగా, యుగ యుగాలు. ఒక రోజుతో ఏగితే తీసి పడేస్తారు అనుకోవచ్చు, రోజు ఏపటమేగా. అక్కడ అగ్ని ఆరదు. పురుగంటే ఎవరు? మినుగురు పురుగా, వంగల పురుగా, ఏం పురుగా మరే చెప్పు, నువ్వే పురుగు. పురుగు ఎవరు? మనమే. కానీ మన దేవుడు అంటే చెప్పి చంపుతాడంట. అంటే నువ్వు లోబడితేనేమో చంపడు, మనసు మార్చుకుంటే మనస్సు మార్చుకున్నావా బతికి బట్ట కడతావు. మనస్సు మార్చుకోకుండా అదే వాత వేయబడిన మనస్సుతో ఉన్నావా, ఇంకంతే సంగతి. అందుకే 28లో చదివి వినిపించింది మీకు. వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు సంప్రాప్తించును, వినని ఎడల ఈ శాపాలను, ఆ శాపాలేంటో ఆశీర్వాదాలు ఇంటికి మీద చదువుకోండి. ప్రైజ్ ది లార్డ్. యెషయా 38వ అధ్యాయానికి రండి ఒకసారి. ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పు. గట్టిగా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు, నేను చెప్పేగా వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చును. ప్రవక్త దగ్గరకు వచ్చిన వాక్యం ఇప్పుడు ఆయన వధువు దగ్గరకు వచ్చింది. వర్తమానం ఎవరి దగ్గరికి వచ్చింది? వధువు కాడికి వచ్చింది. ఈ వర్తమానం అందరికి కాదు, వధువుకే. గట్టిగా స్తోత్రం చేసింది. ఎలియాజరు కోటం పెట్టాడు. ఎక్కడ? లాబాన్ ఇంట్లో. లాబాన్ ఇంట్లో ఎలియాజరు కోటం పెట్టాడు. ఎట్లాగ వచ్చి కూర్చున్నారంటే ఎవరు? స్త్రీలందరూ, కన్యకలు. రెప్పుగా పెద్దగా ఆమె అల్లులే అంటలేదంట. వచ్చి మిగతా బ్యాచ్ వచ్చారే, మీ పెయింట్లు వేసుకునేవాళ్ళు, అలంకరించుకునేవాళ్ళు. అసలైన వధువు అసలు ఆమె అల్లులే పెద్దగా చెప్పట్లేదంట. కన్ఫర్మ్ అవుతుందంట, ఆమె అంటుందంట. ఈ డూప్లికేట్ బ్యాచ్ పోతే ఆమె అంటారంట. ఓరు బాబు, ఏరియాలో ఒకసారి ఎవరెళ్ళలో వధువు ఆమె చెప్తారా? గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఎవరెళ్ళలో వధువు అందరూ అట్లే ఆమె అన్నారంట. మాట ముందు ఎలియాజరు నాకు చెప్పడం అని హల్లెలూయా స్తోత్రం అన్నారు. తేడాలు వ్యవహారం మొత్తం లేదు. దేవునికి స్తోత్రం. వధువు ఎవరు ఇళ్ళల్లో చూసి పొద్దున్నే ఏంటమ్మ మరి
వస్తావా వెళ్దాం అంటే మిగతా వాళ్ళందరూ మేము రాము నిలిపారంట. ఆమె అప్పుడు రెబ్కా అందంట నేను వస్తానంట. ఒక ఆమెను అడిగితే ఆమెదంట నేను అబ్బాయిని చూడలేదుగా అన్నదంట. అబ్బాయిని చూడలా? రాత్రి అంతా చెప్పింది అబ్బాయి గురించేగా. ఆమె హల్లెలూయా. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఆమె ఏంటి సంగతి అంటే నేను చూడలేదు ఒక అబ్బాయిని. మరి పుట్టాన్ని పంపిస్తావా ఇంటికి పోయి అంటుందంట. ఇంకొక ఆమె అంటుందంట నేను బ్యూటీ పార్లర్ పోవాలి మేకప్ వేసుకుంటే నాకు కుదరదులే అంటున్నాను. రెబ్కా మాయ్ వస్తావా మాతో పాటు అంటే వస్తానండి. లేదు నేను ఇంకొక అబ్బాయిని లవ్ చేశాను అలా. అర్థమవుతుందా? వధువు రెస్పాండ్ వేరుగా ఉంటుంది. వధువు అలంకరణ వేరుగా ఉంటుంది. వధువు యొక్క స్థితిగతులు వేరుగా ఉంటాయి. వధువు ఎప్పుడు కూడా వరునికి ఇష్టంగా నడుచుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అందుకే వాక్యము వధువు దగ్గరకు వస్తుంది. అందరికి కాదు. మనం మోసపోతాం. అందరికంటే బాగా ఆమె అంటున్నామా? ఆమె వాద్యం ఎక్కబడిద్దేమో. అందరికంటే ఆమె అల్లులి బాగా అంటుంది. ఆమె వాద్యం హల్లెలూయా. పోయిందాక ఎవరు వధువో ఎవరు గిదువో అర్థం కాని పరిస్థితి. అంటే ఒకటి మాత్రం చెప్పగలం, వధువు ఎప్పుడు కూడా క్రమం కలిగి ఉంటుంది. టైం అంటే టైమే. వధువు 1:30కి అయితే 3ంటికి రాదు, 2:30కి రాదు, 2 గంటలకు రాదు. వధువు ఎప్పుడు కూడా 1:30 అంటే 1 గంటకే కూర్చుంటుందంట. అరగంట ముందే ఆమె వధువు. ఈ 1:30 తర్వాత వచ్చి బ్యాచ్ ఉంటుంది చూసివా, మార్చుకుంటా తీర్చుకుంటా. కొంతమంది ఏడకు వచ్చినాక స్పీడ్ వస్తుంటారు. ఆడికి అది దిగుతారు చూసి అప్పుడు నీ అక్షరాలన్నీ మేము చూసినాలేమ్మా. చూసి జుట్టు అంతా తెల్లబడిపోయింది. ఏడు నుంచి వచ్చిన ఆడ నుంచి తాగి అనుకుంటూ వచ్చి ఈ దిగేటప్పుడు లేదు స్పీడ్ జారిపడే మమ్మల్ని వెళ్ళిపోయింది. కంకర పోసాం. హల్లెలూయా. ఎన్ని ఊర్లు పోయి ఎన్ని నాటకాలు చూసి వస్తున్నాం. మా ముందే వేస్తే అట్ట మేము వేసి ఈ స్టేజ్కి వచ్చాం. మేము అన్నీ పడి ఏంది ఈ నాటకాలన్నీ వేసి జుట్టు అంతా ఊడిపోయి తెల్ల జుట్టు వచ్చి ఈ స్టేజ్కి ఇప్పుడు కాదులేరా నన్ను అనుకుంటారు. వాళ్ళు అడగలేదుగా నీకెందుకు అంత తొందర అడుగు. మా అబ్బాయి పెళ్ళికొడుకు ఇప్పుడు పెళ్ళికొడుకు 22-23కే జుట్టు అంతా తెలుపు ముడతలు అవుతున్నాయి. మీరు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు అర్థం కావట్లేదు. అర్థమవుతా మీకు? మన మధ్య పెళ్ళికొడుకుని తీసుకుపోతే పెళ్ళింటికి పెళ్ళికొడుకు లేకుండా వచ్చేదేంది అన్నారంట. పెళ్ళికొడుకు ఆడ కూర్చుండు. నేను ఎగతాళి చేయట్లా, పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురు అనుకుంటే ఎట్ట కుదురుద్ది? నీకు ఆ క్రియలు నీ కాడ కనపడాలి కదా. రేపు పొద్దున యేసయ్య దగ్గర కూర్చోవాలంటే మామూలు విషయమా? ఏమంటే అందుకే దేవుడు ఎవరికి కృపయాలో వారికే కృపిస్తాడు. చదవండి ఇప్పుడు 39వ. నేను ముగిస్తున్నాను. నేను గుంటూరు పోవాలి. ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడట. ఆమె నీకు ముందే చెప్పాను, వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి హిజ్కియాకు ఒక రోగం వచ్చింది. ఏంటో రోగం అంటే మరణకరమైన రోగం. అంటే ఆ రోగం వస్తే మరణం సంభవించింది. ఓకేనా? అప్పట్లో
రాజుల కాలంలో ఆ రోగాన్ని ఏమనేవాళ్ళు అంటే రాచపుండు అనేవాళ్ళు. రాచపుండు. ఆ పుండు పుడితే మాకు ఒకసారి మన వాళ్ళు కోపం వస్తే తెలుగు భాషలో తిట్లు తిడుతుంటారు. ఏమని? నీకు పుండు పుట్ట. తిట్టు అమ్మ ఎప్పుడన్నా సీతమ్మ గారు ఎట్లేదా? మా వాళ్ళు తిట్టారు. ఆ చివరు ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే అదేంటి? రాచపుండు. ఆ పుండు పడితే చెప్పరేమన్నా అడుగుతారు. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళగా, అమెరికా ఇప్పుడే దిగినట్టు ఫ్లైట్లో చోటుబీడులో తెలుగు ఏం రానట్టు నేను మాట్లాడుతుంటే అర్థం కానట్టు చూస్తాను. అసలు అసలు మీకు తెలియని కథ అవన్నీ. ఎంతమంది ఇట్లుంటారు ఈ మాట? ఇప్పటికీ తిరుగుతూనే ఉండమంటారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హిజ్కియాకి రాచపుండు అంట. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే దాన్ని క్యాన్సర్. ఇప్పుడు ప్రజెంట్ ఆ రాచపుండునే ఇప్పుడు మనం క్యాన్సర్ అని పిలుస్తున్నాం. ఆ రోగం వచ్చిందంటే ఎవరికి? హిజ్కియాకి. అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే మనం ఏమనుకుంటాం? ఎక్కడ చెంబులు అక్కడ, ఎక్కడ తగ్గలు అక్కడ, ఎక్కడ బట్టలు అక్కడ, ఎక్కడ పడేసి ఉంటే వాటన్నిటినీ చక్కబెట్టుకోవటం అనుకుంటాం. యాక్చువల్గా అదే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే. ఇల్లు చక్కబెట్టుకోవటం అనే మాటకు అర్థమేంటి తెలుసా? నీ క్యారెక్టర్ చక్కబెట్టుకో. నువ్వు నడిచే నడక ఎట్లా ఉందో, నీ స్థితిగతులు ఎలాగున్నాయో. ఆమేన్. పాపిష్టి దారిలోకి వెళ్ళిపోతున్నావా? పరిశుద్ధమైన దారిలోకి వస్తున్నావా? నీ ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతున్నావా? పాపంలో తిరుగుతున్నావా? భ్రష్టత్వంలో తిరుగుతున్నావా? నీ స్థితిగతులన్నీ నాకు తెలుసు కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో. అంటే నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగమని. హిజ్కియా అంత పాపిష్టోడేం కాదు. ఆమేన్. హిజ్కియా చాలా మంచివాడు. ఏదో కొన్ని పొరపాట్లు, ప్రతి మనిషిలో పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లే దేవుడి దగ్గర సరి చేసుకొని మనం పరిపూర్ణతలోనికి రావాలి. వధువు సారూప్యతలోనికి రావాలి. అదవుతుంది మీకు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో. నీ బ్రతుకు చక్కబెట్టుకో. దేవునికి నీకు మధ్యలో ఏదైతే ఆయాసకరమైనవి ఉన్నాయో వాటిని పూర్తిగా విడిచిపెట్టు. అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమవుతున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇది హెచ్చరిక. ఈ హెచ్చరికకు నువ్వు లోబడ్డావు అనుకో, బ్లెస్ అవుతావు. లోబడకపోతే దేవుడే తీసేస్తాడు, నిన్ను చంపేస్తాడు. అమ్మో, మొన్నే కర్ణామడి సినిమా చూసుకుని యేసుప్రభు కర్ణగల దేవుడు. మన పాస్టర్ గారు అంతేనన్నా. సత్యపండు చూడు ఎంత బాగా చెబుతాడు. వారికి దీవెనలు అంటే అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు. సత్యపండు చూడు ఎంత ప్రశాంతంగా, ఎంత స్టైల్గా చెప్తుంటాడు. వర్షారా విషారా. తెలుగు భాషను భ్రష్టు పట్టించే మొట్టమొదటి వాళ్ళు మా సత్యపండు అన్న ముఖ్యం. రాజమండ్రిలో గిన్నె కూడా ఉంటుంది. అది బాబా అలా ఉన్నారు, బాబా ఎలా ఉన్నారు అంటుంటారు. అది గిన్నె కూడా. ఈ రెండు బాగా తెలుగు భాషని మిగతా పాస్టర్లు అందరూ బాగానే చెప్తున్నారు. మా వాళ్ళు చాలేమన్నా గారు ఎవరైనా. దేవునికి స్తోత్రం. తప్పు చేసేవాళ్ళు తప్పుడు వాళ్ళు అంటాం, కానీ అందరినీ ఎందుకు అంటామండి? దైవజనంలో మాట అంటాం, శాపం లేనిపోయింది. తప్పుడు అంటే ఏం కాదు, ఏదో లేని శాపం తగలదు. తెలుసులో వాక్యం తెలుసు కాబట్టి మాట్లాడతాం. వాక్యం తెలియకపోతే యేసుప్రభు ఏ శవపేటికలు పంచాడండి, యేసుప్రభు ఏ కేకులు పంచాడండి. మా సత్యపడడానికి వస్తున్న భార్య అవుతుంది, రేపు ఏడుంటాడు అని 2 లక్షలు 3 లక్షల మంది నడిపించిన పాటగారు అగ్నిగుండంలో పడితే ఎంత బాధ కదా? అవునా కదా? పరిగెత్తుకుంటూ వస్తున్నారు, అడ్డు నుంచి వస్తున్నారు, ఇడ్డు నుంచి వస్తున్నారు. 52 రోజుల్లో గుడిగెట్టిన మా పాటగారు రేపు నరకంలో ఉన్నాడు అనుకో,
సాటి సహోదరులుగా మాకు బాధ, మీకెంత బాధ ఉంటుంది? మీకేముంటుంది? మాకు చూడండి, మీకు మహానది తెలుసు, మాకేం బాధ ఉంటుంది? మా పాటగారు ఉన్నా మాకు బాధ ఉండదంటారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. వ్యాపారం అయిపోయింది ప్రతిదీ కూడా. అర్థమైందా? సంఘం అంటే సంఘంలాగా ఉండాలి, సంఘాల్లో వ్యాపారాలు ఉండకూడదు. సంఘం అంటే క్రీస్తు శరీరం అండి, అది. దాంట్లో నువ్వు వ్యాపారాలు చేయటం ఏంటి? అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. హిజ్కియాని నీవు మరణమవుతున్నావు, బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే, ఇప్పుడు మనతోనే దేవుడు మాట్లాడాడు అనుకో. సపోజ్ ఇప్పుడు కూర్చున్న వాళ్ళు మీతో దేవుడు మాట్లాడు, నువ్వు నీళ్ళు చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతావు, బ్రతకవన్నావు అనుకో. నీకు ఎంబటి ఏమైంది? సోఫండాలు పెట్టి ఏడ్చుకుంటా ఇంటికి పోయి బువ్వ నీళ్ళు దాక్కుండా తినకుండా చచ్చిపోతానంటే ఇక నాకంటే పెద్ద పాస్టర్ ఉన్నట్టు అడిగడ్డి తీసిపోతాడు. అంతేగా? ఆయన తెలియదు లాటంది. కానీ దేవుడు సంపుతుడంపా కనికరం గల దేవుడు అయితే, దేవుడు సంపుతుడా? కనికరం గల దేవుడు అయితే, జాలిగల దేవుడు అయితే, ప్రేమగల దేవుడు అయితే, ఇంకా చెప్పండి, కనికరం గల దేవుడు అయితే. మరి సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్నిగంధకాలు ఎవరు కురిపించారు? మీ నాయనమ్మ. నోవాహు జలప్రలయం ఎవరు చేశారు? మీ తాత. మరి ఏదో కరుణామయుడు సినిమా చూసి కరుణామయుడు అంటున్నావు. ఇప్పుడు ఆయన ఫస్ట్లో లేకపోతే నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా అంటాడు. చెప్పుకోవాల్సింది ఏముండవు. అయిపోయినాక సాయంత్రం కూర్చొని, ప్రభువా ఎంతమంది అయితే నొచ్చుకున్నారు, ఎంతమంది అయితే నా మీద నోరుతున్నారు ప్రభువా, వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకోయాలి. సాయంత్రం మళ్ళా మీ గురించి వదిలిపెడుతున్నాయి. ఇంటికి స్తోత్రం చెప్పు. నువ్వు బావాలన్నా బాగాలే వేడి నుంచి ఏదో ఒకటి వేస్తాడు నీకు. మరి శాంతం కదా, మరి సాయంత్రం మళ్ళా గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పరిగెత్తే. బాధ ఏమన్నా బాలేవు, బాలేవు. ఏడే పాటవే, ఏడే. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. పోయినా ఆడ ఏమని లేవు, కూర్చొని కాలు దాపితే నిద్రపట్టమే ఆడ. గట్టిగా స్తోత్రం చెప్పండి. వర్తమానం అట్లాంటిది. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తే. హల్లెలూయా. ఇది సరి చేసే వాక్యం. నేను మాట అడుగుతాను, నీకు మాకేమైనా పాత భాగాలు ఏమైనా ఉన్నాయా? ఆస్తులు కూడా. మరి ఎందుకు దేవుడు మాకు ఏది చెప్పమన్నాడో అదే చెబుతాం. అర్థమైందా? వారం నుంచి ఏం చెప్పండి ప్రభు, ఏం చెప్పండి ప్రభు, ఏం చెప్పండి ప్రభు అంటే చివరికి అన్నాడు. రాత్రి ఎప్పుడు 10 ప్రజలో మీరందరూ నాశనానికి పోతే, నరకంలో పడిపోతే, మేమేమో ఆడుండి ఎగురుతాం, మీరేమో ఆడుండి ఒంట్లో మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది మనసు? కనపడరా? అప్పుడు ధనవంతుడు కనపడ్డా? ధనవంతుడు కేగెత్తున్నాడా? తండ్రి పైన అబ్రహామా, ఒకసారి లాజరును పంపించి ఒక చొక్క బొట్టు బకెట్ నీళ్ళు కాదు, ఒక చొక్క బొట్టెలతో ముంచి ఆ మంటలకి రేపు పొద్దున చూస్తాం కదా, బతికిన నాళ్ళు మా అమ్మ నేను మంచి అనిపించుకొని బతికాయని. ప్రైజ్లో బతికిన నాళ్ళు దేవుని భక్తిలో, వాక్య సత్యములో, కుడిగా ఎడమగా తొలగిపోకుండా ఏం బతికిందిరా అని కదా చచ్చిపోవాల్సిందా? దేవునికి స్తోత్రం. నేనేం కోరుకుంటానంటే చాలాసార్లు చెప్పి మళ్ళీ చెబుతున్నా, నేను చచ్చిపోయినాక నా శవ పెట్టి కాడికి వచ్చి జనం ఏమన్నా తెలుసా? ఏం సేవ చేశాడు. అర్థమైందా? చేసిండులే అనకూడదు. చేసిండులయ్యా, గ్యాస్ బాధ చేసిండు, నూనె డబ్బాలు అనుకున్నాడు, కర్చీపులు అమ్ముకున్నాడు, పుట్టినరోజులకి కేకులు పంచిండు,
మీ గురించి కొంతమంది గురించి చెప్తుంటే వింటున్నా నేను. ప్రార్థనకు రాకముందు ఎట్టుందో మాకు తెలియదు, కానీ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని నిప్పండి అని చెప్తున్నారు కొంతమంది. మీ గురించే ఇంకొంతమంది గురించి కూడా చెబుతున్నారు. చెప్పకుండా ఉంటారే. ఆ మనిషి ప్రార్థన వస్తుంది, కానీ ఇంతవరకు ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పినప్పుడే కొంచెం మనసులో కలుక్కంటుంది. మారింది అని చెప్పిన వాళ్ళ గురించి ఏమో సంతోషం వస్తుంది. చెప్పండి. హల్లెలూయా. మారు మనసు పొంది, బాప్తిసాలు పొంది, రక్షణ పొంది, ఆ ఫోనుల్లో పాటలు, సినిమా పాటలు, చెత్త చెదారం, సిగ్గు శరం లేని జీవితాలు. మళ్ళీ వాట్సాప్లో స్టేటస్లో మళ్ళీ నాకు పెడుతున్నారు. అందుకే కొన్ని నెంబర్లు తీసేస్తాను. ఇప్పుడు వాటితో వీటితో యవనస్తులతోటి పనులుంటే ఏదన్నా ఫోన్లు చేద్దాం అప్పుడప్పుడు అని చెప్పేసి నేను వాళ్ళ ఫోన్ నెంబర్లు ఫీడ్ చేసుకుంటే వాడి స్టేటస్ ఆ అమ్మాయి పువ్వు ఇస్తా, ఈ అబ్బాయి ఇస్తా, అదొక పాట ఇదొక పాట. లోకస్తులు చేస్తే బాగానే ఉంటుంది. బాప్తిసాలు తీసుకొని చేసేవా ఈ పోరంబోక పనులు. అలాంటప్పుడు బాప్తిసం తీసుకోవటం ఎందుకు? మారు మనసు పొందటం ఎందుకు? పెడుతున్నాడు. నీ ఇల్లు జాగ్రత్త చేసుకో. ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడు చూడండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేయగా. వాక్యంలో ఒక మాట ఏముంది అసలంటే, నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే మరి భక్తిహీనుడు పాపి ఎక్కడుంటారు? అర్థం చేసుకుంటారా? నీతిమంతుడినే ప్రభు పరలోకం తీసుకోవడం కష్టమవుతుంటే మరి పాపిష్టుల సంగతి ఏంటి? హిజ్కియా యథార్థవంతుడు, ఆమేన్, నీతిని అనుసరించేవాడు, సత్యవంతుడు, కన్నీటితో ప్రార్థన చేసేవాడు. అటువంటి వ్యక్తినే నువ్వు సరి చేసుకో అంటే మరి మా పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రభు నీతో అదే మాట్లాడుతున్నాడు, సరి చేసుకో. దేవునికి నీ పోకముందే ఇప్పటికి దేవుడు నిన్ను ఎన్నో దెబ్బలు కొట్టాడు. ఈసారి కొట్టే దెబ్బ నిన్ను లేపడానికే. సరి చేసుకో. అది క్రమం లేని ప్రార్థన కావచ్చు, క్రమం లేని భక్తి కావచ్చు, ఆమేన్, భ్రష్టత్వం కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కావచ్చు, పాపిష్టి పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడు, చివరి ఛాన్స్. సరి చేసుకున్నావా ఎత్తబడే గుంపులో ఉంటావు. సరి చేసుకోలేదా దేవుడే అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని ఊపేదెవరు? మృతి నుండించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయము చేయువాడను నేనే, గాయాన్ని కట్టేవాడను నేనే. హల్లెలూయా. సమస్తమునకు ఆధారభూతుడను ఆయనే సమస్తం. ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి నీకు ఆయాస నీళ్లు చక్కబెట్టుకో. ఎట్టబడితే అట్టుంది నీ బతుకు, చంద్రవందర బతుకు. గేదె కాడ గడ్డి తీసుకొచ్చేస్తే తెల్లలకి ఏం చేస్తుంది? అది మేత తిన్నంత తిని మిగతాది చంద్రవందర చేస్తుంది, తొక్కేస్తుంది. ఈరోజు విశ్వాసుల బ్రతుకులు కూడా చంద్రవందరగా ఉన్నాయి. క్రమం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, సినిమాలు, సీరియళ్ళు, లోక ఆకర్షణలు, లోక సంబంధమైన కార్యాలు. నీ జీవితం భ్రష్టత్వంలో పోకముందే
నీ జీవితం నాశనంలోకి పోకముందే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీళ్ళు నువ్వు చక్కబెట్టు. లేపేస్తాడు, ఇక లేపేస్తాడు. 20 లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలు. మనం ఎవరమే? అన్యులం. మనం అన్యులం. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు 20 లక్షల మంది. గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లు మిమ్మల్ని మోసుకొచ్చాను అన్నాడు. నా బావుగా ఆనించుకొని తీసుకొచ్చాను అన్నాడు. అటువంటి వాళ్ళని రాల్పేశాడు. నువ్వు నేను ఒక లెక్క అయింది ఆయనకి. సొంత పిల్లల్ని చంపేశాడు ఆయన. మాట అనకపోతే అరణ్యములో రాలిపోయారు. నువ్వు నేను ఒక లెక్క. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వాడతట్టు తిప్పుకొని ముఖాన్ని. ఇప్పుడు మన ముస్లిం సహోదరులు ఉన్నారు, వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ ఊరి చివరిన ఒక గోడ ఉంటుంది. ఆ గోడ కాడు కూర్చొని ప్రార్థన నమోదు చేస్తుంటారు. ఎందుకు గోడకలు చూస్తారంటే, గోడకలు చూస్తున్నప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్కి ఎటు పోతుంది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రంలో దేవుడు అది రాయించి పెట్టాడు. ఆమె ముస్లిం సహోదరులు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తారు? వాళ్ళు పాటిస్తారు. ఆమె హిజ్కియా ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు కాబట్టి తన ముఖాన్ని గోడతో తిప్పుకొని ఏమని ప్రార్థన చేస్తాడు? యథార్థ హృదయుడనై సత్యముతో. అదవుతుందా? కీర్తన గ్రంథం 15వ కీర్తనలో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని అడుగుతూ, ఫస్ట్ పరలోక రాజ్యంలో ఉండేవాడుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే యథార్థత. ఈరోజు మన దగ్గర యథార్థం ఉందా? పైకేమో ప్రజలాడు బ్రదర్ తీయడంత దుర్మార్గుడు లేడు అంటాం. పైకేమో ప్రజలాడనా, ప్రజలాడు బ్రదర్, ప్రజలాడు సిస్టర్, వందనాలమ్మా అంటది ఎగిరిస్తానే, వందనాలమ్మా. లోపల అనుకుంటుంది ఇది అన్న నాశనం అవుతాం. ఉందా యథార్థత? ఒక్కళ్ళలో కనపడుతుందా? ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా, యథార్థ హృదయుడనై. సత్యం అంటే క్రీస్తే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అదొక యథార్థతతో ఉంటున్నాను. సత్యం ఇస్తున్నావా? మన సావాసం అంతా పాపిష్టోతోనే కదండి, లోకస్తులతోనేగా. నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు లేకుండా పోతాయి అంటే, దుష్టుల ఆలోచన చెప్పు నడుస్తున్నావు, పాపుల మార్గంలో నిలబడుతున్నావు, అపాసకులు కూర్చుంటున్నావు. దేవుడు ఏది చెప్పాడో అది చేయట్లా, అంత రివర్స్ చేస్తున్నావు. అసలు భక్తి ఎందుతో నీకేం సావాసం? ఇది వచ్చిరా కూర్చో, దా కూర్చో, చెప్పు. పాపిష్టి ఏం చెప్పుద్ది? దేవుడికి, నీకు, నీ భర్తకి, మీ కుటుంబానికి అంత వ్యతిరేకంగా చెప్పుద్ది. అసలు భక్తిహీనులు ఎందుకు రాణిస్తున్నావు ఇంటికెళ్ళి? లోకస్తులు ఎందుకు రాణిస్తున్నావు ఇంటికెళ్ళి? పాపిష్టులతో నీకు ఎందుకు సావాసం? వ్యభిచారులతో నీకు ఎందుకు సాంగత్యం? చేయొచ్చా మనం? నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఆశీర్వాదం లేదు. ఆమె అందుకేమంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీతి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్ల ఉంటాడు. అతడు చేయునదంతా సఫలం. నువ్వు చేసేవన్నీ వెనక్కి వస్తున్నాయి అంటే కారణం తెలుసా? నీ భక్తి సరిగా లేదు. ఎప్పుడు రోగాలు, వ్యాధులు, సమస్యలు, శోధనలు. ఆదివారం ప్రార్థన కొడుతూ ఏడాడు తిరుగుతుంటావు. ఆదివారం ప్రార్థన కొడుతూ నీ పనులు చూసుకుంటూ ఉంటావు. బుధవారం ప్రార్థన నీకు తెలియదు, శుక్రవారం ప్రార్థన నీకు తెలియదు, శనివారం విజ్ఞాపన నీకు తెలియదు, సంఘ క్రమం నీకు తెలియదు, ప్రార్థన జీవితం నీకు తెలియదు. ఎట్లా వర్తిల్లుతావు?
ఎలాగ దేవుని రాజ్యంలోకి వెళ్తావు? మహా బతికితే 65 సంవత్సరాలు. రేపు కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎంతమంది పోతారో తెలియదు. ఆమె అయ్యగారు మాస్క్ లేదండి, అది ఆయన అభిప్రాయం. అయ్యగారు ఏమన్నాడు? మాస్క్ లేదంటే మనకి ఏ రక్తం ఉంటే బయట బయట నుంచే కదండి మనం వచ్చేది. చట్టానికి బయటికి వెళ్ళినప్పుడు ఓకే, ఆరాధించాలి కదా. మనం బయట నుంచి వస్తున్నాం కదా. 3 ఊర్లు తిరిగి వచ్చాను నేను. ఇప్పుడు 3 ఊర్లో ఏడ తగిలించుకుని వచ్చానంటే మొత్తానికి అంటిస్తాను కదా. అర్థమైంది? అయ్యగారు ఒపీనియన్ అయ్యగారిది. మీరు మాత్రం మూతికి పోయింది అనుకుంటున్నారు. ఏంటి మూతికి లేక మాస్కులు లేకుండా వచ్చారు? పోయింది అనుకుంటున్నారు. యాడికి బాల్ అది, యాడికి బాల్. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఏసు రక్తం ఉంది. నేను ఒకసారి వాకింగ్ చెబుతూ ఏసు రక్తమే మన వ్యాక్సిన్ అన్నా. నేను చూడు విప్లవం రేగింది, మేమేమించుకో ఏసు రక్తం వ్యాక్సిన్ మా పాచగా చెప్పాడు అన్నారంట. వాలంటీర్లు నాకు ఫోన్ చేసి నన్ను ఉతికారు వాళ్ళు. ఏందన్నా ఎటు చెబుతున్నట్టు అని. గవర్నమెంట్ ఆమె ఖర్చు పెట్టి వేస్తుంటే ఏసు రక్తం వ్యాక్సిన్. అయ్యా నేను అటు చెప్పలేదు నాయన, నేను వ్యాక్సిన్ వేయించుకోవద్దని చెప్పలా. ఏసు రక్తం అనే వ్యాక్సిన్ మనకు ఉందన్నా. వీళ్ళకి ఏమైంది? ముదిరిపోయిన వాళ్ళు కదా విశ్వాసులు. అంత విశ్వాసం ఉందమ్మా నీకు? శ్రావణ్ పాస్ గారికి కొంచెం బాగలేక లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్ చెప్తూ అక్కడ రాళ్ళ దగ్గరికి. ఏంటి సంగతి అంటే కరోనా వచ్చిందంటగా. మరి మేము పోయినా మాకు రాలేదే. పొద్దుగురు ఆయన దగ్గర పరిచయం చేశాం, సేవకుడికి పరిచయం చేస్తే ఆశీర్వాదం. ఈరోజు కూడా చేస్తానే ఉన్నాం. మరి మాకు రాలేదే. అర్థమవుతుందా? నీ భక్తి నీకు ధైర్యం ముట్టించదా? చెప్పిన మాట బాగానే ఉంది. మరి ఆ విశ్వాసం ఏడుండి తెచ్చింది మన కాడ? పైగా చెప్పింది బాగానే ఉంది. మాస్కులు చేయడం ధైర్యం ఉండడం అసలు ఏంది? మన మట్టం ఎట్లా వధువే చచ్చిపోయింది. చచ్చిపోదా మరిగిపోరంలో వధువు కరోనాతోనే. ఎందుకన్నా మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. మన వాళ్ళు వర్తమానాలుగా మన వర్తమానం అంటే ఏమనుకుంటారు, మన ప్రార్థన అంటే ఏమనుకుంటున్నాం? అసలు మనకేదిరా కరోనా అని మాట్లాడారు ఈస్ట్ వెస్ట్లో. అసలు వచ్చిందే వాళ్ళకి. అర్థమవుతుందమ్మా? మాస్క్ లేకుండా దయచేసి రావద్దు. దగ్గు జలుబు జ్వరాలు దయచేసి రావద్దు. ఒక మాట కబురు చేయండి మాకు చేస్తాను. ఎందుకు? ప్రార్థన చేస్తాం. ఇంకెందుకు చేస్తారు? పిల్లలు పంపించమంటారు. ప్రార్థన చేస్తాం. పిల్లలు కూడా పంపిస్తాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. ఇప్పుడు ప్రార్థన ఏంటి? యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నీకు అనుకూలంగా నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలుసు అన్నాడు. మన వాళ్ళు ఒక ఆమె ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను పందినయ్యా, గొర్రెలు దొరుకుతున్నానయ్యా, కుక్కనయ్యా, నక్కనయ్యా. ఇదేం ప్రార్థన? హిజ్కియా ఏమో యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నీ దృష్టికి నేను ఎట్లా అనుకూలంగా అంటే నేనేమనుకున్నానంటే ఏమో పందేనేమో అట్టే బొల్లుతుందేమో. పాపంలో బొల్లుటకు పాపం. నేను దుమ్మునయ్యా, దూలునయ్యా, కుక్కనయ్యా, గచ్చి కుక్కనయ్యా, నేను జ్ఞాపకం చేసుకోయా అమ్మ. ఇదేం ప్రార్థనమ్మా? అంటే ఆ లక్షణాలు మొత్తం అందరిలో ఉన్నాయి. ఉదయం నుండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు. ప్రజలో అటు తిరిగి వచ్చింది మహాతల్లి. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చే మన భక్తి జీవితం, మన యథార్థత మనకి ధైర్యం తెచ్చారు. నేను దేవుని బిడ్డని, నేను ప్రభు మార్గంలో నడుచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నలుగురి చేత మంచి సాక్ష్యం పొందుండాలి. ప్రార్థన పోయిన కాడి నుంచి మనిషి మారింది. ప్రార్థనకు పోయిన కాడి నుంచి సహోదరుడు మారాడు. దేవునామానికి మహిమ కలుగును గాక అని ప్రజలు చెప్పాలి మన గురించి సాక్ష్యం. పాత్రని కానీ ఉపయోగం లేదురా, పాత్రని కానీ ఉపయోగం లేదురా అని అనకూడదు. ప్రజలు నిజమైన దేవుని పిల్లల్లాగా ఉండాలి.
ఇసుకి అట్లా ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి మళ్ళా ప్రవక్తను పంపించాడు. సమయం లేదు చెప్పడానికి. దేవుని చిత్తం అయితే మరోసారి పంచుకుంటాయి వర్తమానం అన్నారు. గంట తిన్నాడు, పావు గంట 4 గంటలు తిన్నాడు. అది ఆయన తప్పు కాదు. మైక్ ఆటోమేటిక్గా మైక్ వస్తే నేను నిలబడితే అదే వెళ్ళిపోద్ది. ప్రజలో నేను ఇంకో చాటికి పోవాలి కాబట్టి టైం చూసుకుంటా చెప్తున్నా. ఇది మన ముగింపు సమయం. ప్రజలో ఇసుకి అట్లా ప్రార్థన చేస్తే తిరిగి మరలా ప్రవక్త దగ్గరికి వాక్యం వచ్చి ప్రవక్త వచ్చి అన్నాడు, నువ్వు కన్నీళ్ళు విడిచి చూచి తిని తిరిగి మరలా 15 సంవత్సరాలు నీకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే కరుణామయుడు. అమ్మో, నువ్వు పాపాలను ఒప్పుకుంటే కరుణామయుడు. భ్రష్టత్వాన్నంతా ఒప్పుకుంటే దయామయుడు. ఆమేన్. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ప్రేమ కలిగినోడు. అట్ట కాదని రివర్స్ అయ్యావో యుగాంతని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీళ్ళు నువ్వు చక్క పెట్టుకోమంటాడు. చేరు వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడు. ఏ విషయంలో నీలో దేవునికి ఆయాసకరమైన కార్యాలు ఉన్నాయో, ఏ విషయంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావో, అది చిన్న పాపమైనా, సీరియల్ పాపమైనా, సినిమా పాపమైనా, ఏదైనా సరే అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధలుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం అవుతాడు. ఆ కనికరం నీ మీదకి రావాలంటే ఒక నిమిషం అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఒక తీర్మానంలో కానీ దిక్కులు చూడు మాకు, ఆల్మొకాలు ఇళ్ళమొకాలు చూడ మాకు. తర్వాత అయిపోయిన రుద్రు లేచి నిలబడిన ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి, ఆదివారం ఆరాధనకు ఎగ్గొడుతున్నావేమో, బుధవారం ఉపవాస ప్రార్థనలకు ఎగ్గొడుతున్నావేమో, సంఘ క్రమంలో నీ జీవితం సరిగా లేదేమో, లోకంలో పాపంలో భ్రష్టత్వంలో బ్రతుకుతున్నావేమో, ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. లోబడ్డావా దీవించబడతావు, లోబడితే ఆశీర్వదించబడతావు. లోబడకపోతే నీ జీవితంలో ఎటువంటి కార్యాలు ఉండవు. అందరు కళ్ళు మీ కళ్ళు మూద్దాం, నోరు తెరిచి అడుగుదాం ప్రభుని. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నానన్న ప్రభు. సేవకుడు వర్తమానం గట్టిగా చెప్పేది మీ క్షేమం కొరకే. సేవకునికి ఎవరి మీద పగలుండవు, ద్వేషాలుండవు. వాక్యంలో దేవుడు ఏది చేయమంటాడో అదే చేయమంటాం, ఏది వద్దంటాము వద్దంటాడో దేవుడు అదే వద్దంటాము. దాన్ని బట్టి సేవకుల మీదో వర్తమానికుల మీదో ద్వేషం పెంచుకోవడం అది నీకు ఆశీర్వాదం కాదు. ప్రభు ప్రేమతో మీకు తెలియజెప్తున్నాం. గ్లోరీ టు ది లార్డ్. ఏ పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు ఒప్పుకో, ఏ దోషం ఉంటే ఆ దోషాన్ని ఒప్పుకో, అతిక్రమ క్రియలుంటే వాటిని ఒప్పుకో. ప్రైజ్ గ్లోరీ టు ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఒక తీర్మానం చేసుకున్నారు. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై,
నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా నీతి సూర్యుడా, పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదలుచున్నవాడా యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా. అందరం ఒక తీర్మానం చేసుకుందాం. పేని తలంపులో ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన కాలేము రాజా. ఆత్మీయ పోరాట శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన కాలేము రాజా. విజయశీలుడా పరిశుద్ధై పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలచియున్నవాడా యేసయ్యా. నా హృదయాభిలాష యేసయ్యా. ఏమి తలంపున యేసయ్యా. నా హృదయాభిలాష యేసయ్యా. ఏమి తలంపున నీవేనయ్యా, ఏమి తలంపున నీవేనయ్యా. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో